ఒక వీడియో తీయనుకుంటున్నా. అనవసరంగా సబ్స్క్రైబ్. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇవాళ కిచెన్ అనేది ఎలా నీట్గా ఉంచుకోవాలి, ఏ విధంగా ఉంచుకోవాలి అనేది చెప్పడానికి జరుగుతుంది. అంటే మనకున్న దాంతో ఎట్లా నీట్గా ఉంచుకోవాలి, ఎట్లా చేయాలనేది చెప్పడం జరుగుతుంది. మనకున్నది ఎట్లున్నదో దాంతో మనకున్న సామాన్తో ఎట్లా నీట్గా ఉంచాలి అనేది చెప్తున్నా. చూడండి, మీకు ఇంకేమన్నా దీనికన్నా బెటర్గా తెలిస్తే కూడా కామెంట్ చేయండి. చూడండి ఒకసారి మా కిచెన్ అయితే చూడండి. ఇక్కడైతే సెల్ఫ్లు ఖరాబ్ కాకుండా ఉండడానికి అయితే నేనైతే ఇట్లా పేపర్లు అయితే వేసిన. మీ దగ్గర ఇంకా బెటర్గా టైల్స్ గట్రా ఉండేటోళ్ళకైతే బాగానే ఉంటుంది. మొత్తం ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. ఈ పేపర్స్ ఏంటంటే మనకి 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఇట్లా మార్చుకొని వేసుకుంటే మంచిగా ఉంటాయండి. గ్యాస్ అయినా తుడవడం కుదరకపోతే గ్యాస్ కడగడం కంటే తుడుచుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి. ఒకసారి నేనైతే పేపర్లన్నీ మార్చేసి ఎట్లా నీట్గా ఉంచాలనేది చెప్తా. చూడండి, ఎప్పుడు కూడా కిచెన్నే ఎంత చేసినా కూడా ఎంతో కొంత నీట్నెస్కి అయితే కనబడదు. ఎప్పటికప్పుడు సర్ది పెట్టుకుంటూనే ఉండాలి. మరి కొంచెం పాత బండ అయ్యేసరికి పేపర్లు అయితే వేస్తాను అండి. ఇది మాది సొంతిల్లు అయితే కాదు, రెంటెడ్ హౌస్. సొంతిల్లు అయితే కొంచెం మనం ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. ఇంకా మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫోన్ తెచ్చేది ఇచ్చినండి. ఏమైంది ఏమైంది? ఫోన్ వస్తుందా? ఫోన్ వస్తుందా? హలో, కదే తెచ్చునా? చూడండి, గ్యాస్ దగ్గర ఉన్న పేపర్స్ అయితే చూడండి, గ్యాస్ దగ్గర ఉన్న పేపర్లు అయితే ఎట్లా అంతే ఇంత గలీజ్గా. అదే మనం పేపర్లు వేయకపోతే ఇదంతా సెల్ఫ్ అంతా ఇంకా గలీజ్గా మారుతుంది. కాబట్టి పేపర్లు అయితే వేసుకోవడం చాలా బెటర్ అండి. ఎప్పటికప్పుడు అవి తీసి పడేసుకోవచ్చు. లో కాస్ట్ అండి. లో కాస్ట్ ద్వారా మనకి బెటర్గా ఉండాలంటే పేపర్లే బెటర్ అండి. నాకు పేపర్లు అయితే వేయడం జరిగింది. చూడండి ఎంత క్లీన్గా అనిపిస్తుందో. గ్యాస్ ఇక్కడ నుంచి ఇక్కడిదాకా ఏ విధంగా ఉందో చూడండి. ఇప్పుడు అప్పటికంటే క్లోజ్లో నీట్గా లేదా, పాతది కొత్తది చూడండి తెలుస్తుంది తేడా. ఇప్పుడు ఇది చూడండి, దీన్ని కూడా మనం క్లీన్గా పెట్టుకుందాం. మా చిన్న వస్తువులు అయితే ఎక్కడంటే అక్కడ ఉంటాయి. బర్రె ఎట్లా అంటుందో చెప్పు చెప్పు బర్రె ఎట్లా అన్నది? మా వస్తువులు ఇంటి నిండా ఉంటాయి.
ఇలాంటిది ఒక స్టాండ్ అయితే ఉండాలండి ప్లేట్స్ పెట్టుకోవడానికి. మనకి ఉండడం వల్ల మనం తినే ప్లేట్స్ అనేది ఇలా పెట్టుకోవచ్చు. ఒకసారి అదే స్టాండ్ ఉండాలి. అదే కాకుండా మళ్ళీ ఇట్లా చెంచాలు వేసుకోవడానికి, గంటలు వేసుకోవడానికి ఇట్లాంటి ఒక స్టాండ్ అయితే కావాలండి. లేకపోతే ఇట్లంతా గలీజ్ ఉంటుంది, ఎక్కడ పెట్టలేం. ఈ రెండు స్టాండ్స్ అయితే ఉండాలి. ఇందులోనే అన్నీ ఉంటాయి, మన స్పూన్స్, అన్ని స్పూన్స్ ఇవన్నీ కూడా ఇందులోనైతే ఉంటాయి. చూడండి ఇట్లాంటి కప్స్ అయితే ఉన్నాయండి. నేను స్టీల్ కప్స్ అయితే తెప్పించుకున్నాను అండి. మనం గిన్నెలు తోమినాక కూడా కొన్ని వాటర్ ఉంటాయి కదండి, పేపర్లు వేయడం వల్ల ఏంటిదంటే ఇట్లా వాటర్ పడతాయి కదా. పేపర్లు వేయడం వల్ల ఇట్లా వాటర్ ఉంటాయి కదండి. మళ్ళీ ఈ వాటర్ అనేది కొద్దిసేపటికి ఈ పేపర్ పీల్చుకుంటుంది, మళ్ళీ పేపర్ ఎండిపోతుంది, మళ్ళీ ఇక్కడ యాస్ తీసి ఉంటుంది. గిన్నెలలో ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవడం వల్ల కూడా చాలా చూడండి ఇప్పుడైతే ఏ విధంగా ఉందో. చూడండి ఇది మా కిచెన్. ఈ విధంగా అయితే సదరడం అయితే జరిగింది. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్లు పెట్టండి. మీకు నచ్చిందా లేదా, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.